సమ్మర్లో అంటే హెల్తీగా ఎలా ఉండగలం అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ హెల్త్ ఆఫ్ స్కిన్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కిన్ కనుక మనం చూసుకుంటే ట్యాన్ అంటే ఈ ఫోటో సెన్సిటివిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. సన్ ట్యాన్ అనేది అది చిన్న విషయం కాదు. అంటే ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం కనుక మీరు సన్కి ఎక్స్పోజ్ అవుతే చర్మం ప్రాబ్లంగా అంటే ట్యాన్ అవ్వటం ఒక్కటే కాకుండా ఆ యూవీ రేస్ ద్వారా మీకు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్కిన్ కనుక సెన్సిటివ్ ఉంటే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మీకు రావచ్చు. అంటే సో కాబట్టి బయటికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఒక రకమైన సన్ స్క్రీన్ లోషన్ వాడటం కానీ దెన్ హ్యాట్ వాడటం కానీ అంటే ఎంత సాధ్యమైనంత వరకు షేడ్లో నీడలో ఉండేలాగా మీరు చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అఫ్కోర్స్ హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ హెల్తీ లివింగ్కి. సమ్మర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హైడ్రేషన్. అంటే రకరకాల ఫ్లూయిడ్స్ అది వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలా రకరకాల హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మీకున్న బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ బట్టి మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా వాటిని బట్టి మీ డాక్టర్ మీకు ఎంత హైడ్రేషన్ చేయొచ్చు. అఫ్కోర్స్ మీకు షుగర్ ఉన్నప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకోకపోవడం అనేది ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మీకు షుగర్ లేనప్పుడు ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడం అనేది ఇంపార్టెంట్, బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్. ఎందుకంటే ఫ్రూట్స్లో పల్ప్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అది చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ అవ్వచ్చు, రకరకాల వాటిని మనం ఫైబర్ ద్వారా అంటే సరైన ఇంటేక్ ఆఫ్ ఫైబర్ ఉంటే మన హెల్త్ కూడా ఓవరాల్గా మనం ఇంటెస్టైనల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఎక్సర్సైజ్ కూడా ఒక రకమైన అంటే సమ్మర్లో మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఎక్కువ స్వెట్ అవటం కానీ అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేస్తూ అంటే మీరు ఇన్సెన్సిటివ్ వాటర్ లాస్ మీకు తెలియకుండా మీరు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇండోర్స్ కనుక మీరు ఎక్సర్సైజ్ చేసేటైతే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక పరిమితిలో ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే మరీ ఎక్కువ స్వెట్ అవ్వకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ కూల్ డ్రింక్స్ కానీ అంటే బాగా హెవీలీ షుగర్ బాగా స్వీట్గా ఉన్న కూల్ డ్రింక్స్ వాటిని అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. లైమ్ అంటే నిమ్మకాయతో కూడిన జ్యూసెస్ అవ్వచ్చు, అవి తీసుకోవడం అనేది చాలా మంచిది. దెన్ కొంచెం సాల్ట్ వేసి దెన్ షుగర్ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆఫ్కోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మిగిలిన వాళ్ళు ఒకవేళ షుగర్ వేసుకున్నా కూడా తక్కువ మోతాదులో వేసుకుంటూ నిమ్మకాయ రసం అనేది ఖచ్చితంగా రీజువినేట్ చేస్తుంది బాడీని, కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సమ్మర్లో ఆల్కహాల్ యూజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ ఫర్దర్ డిహైడ్రేట్ చేస్తుంది. అది ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అవ్వచ్చు, 45% ఆల్కహాల్స్ లైక్ విస్కీ, జిన్, వోడ్కా ఏదైనా అవ్వచ్చు, బీర్ అయినా సరే, వైన్ అయినా సరే. ఆల్కహాల్ ఇంటేక్ సమ్మర్లో ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆల్రెడీ డిహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటాం కాబట్టి ఈ ఆల్కహాల్ ఫర్దర్ డిహైడ్రేట్ చేస్తుంది. దెన్ హైపర్ కోయాగులబుల్ అంటే బ్లడ్లో క్లాట్స్ వచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ఇంటేక్ చాలా పరిమితిలో తీసుకోవడం అనేది ఎంకరేజ్డ్. అలాగే స్మోకింగ్ ఎంత తక్కువ స్మోక్ చేస్తే అంత ఇంపార్టెంట్. స్మోకింగ్ కనీసం కంప్లీట్గా మానేయగలిగితే కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే హైపర్ కోయాగులబుల్ స్టేట్ కూడా ఈ స్మోకింగ్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఫుడ్ ఇంటేక్ విషయానికి వస్తే ఆయిలీ ఫుడ్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ రెడ్ మీట్ కానీ ఇవన్నీ ఏమంటే బాడీ విల్ స్ట్రగుల్ టు డైజెస్ట్ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ అంటే ఈ డిహైడ్రేటెడ్ సిచ్యువేషన్లో. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.